బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే రాజుల గ్రంథంలో ఆ ఏలియా ఒక సందర్భంలో అంటాడు, ఏలియా అక్కడ సందర్భం ఏంటంటే నేను అందరూ ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా త్రావ తప్పి పోయినప్పుడు దేవుని కొరకు నేను ఒక్కడిని మహా రోషం కలిగి ఉన్నాను అని చెప్పేసి అంటాడు. మహారోషం కలిగి నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పేసి అని అంటాడు. మొన్న కూడా అమలాపురం మోసయ్య గారు పడిపోయిన బలిపీఠాన్ని గురించి చెప్పినట్టు ఉన్నారు. అయితే దేవుడు అక్కడ మాట్లాడుతుంటే నేను మహారోషం కలిగి ఉన్నాను అని చెప్పేసి అని ఏలియా అంటాడు. నాకు ఆ మాట చాలా నచ్చింది. మహారోషం కలిగి, దేవుని కొరకు మహారోషం కలిగి ఉండటము అనేది చాలా మంచి లక్షణం. ప్రజలందరూ కూడా త్రోవ తప్పి పోయినప్పుడు ప్రజలందరూ కూడా ఆ నిజదేవుణ్ణి అని తెలిసి కూడా ఆ నిజదేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, కాళ్ళుండి నడవలేనటువంటి మోగ బొమ్మలని నమ్ముతూ వాటిని వెంబడిస్తూ ఉంటూ ఉండగా ఈ ఏలియా మాత్రము ఒక్కడే రోషము కలిగి దేవుని కొరకు నిలబడటం అనేది ఎంత గొప్ప విశేషమో చూడండి. నేటి తరములో భక్తి చేస్తున్నటువంటి మనం కూడా మన ప్రక్కన ఉన్నటువంటి వారు ఎందరో దేవుని మార్గం తొలగిపోయినప్పటికీ, ఎందరో వారి విశ్వాసం నుండి తొలగిపోయినప్పటికీ నేను ఒక్కదాన్నైనా పర్వాలేదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను, నా భక్తిని నేను కాపాడుకుంటాను, బలహీనలైన వారిని చూసి నేను బలహీనపడను అనేటటువంటి మనసు, ఇది చాలా గొప్ప మనసు. చాలా మంది ఎలా ఉంటుందంటే ఇదిగో పలానా వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ ఈ సందర్భంలో తప్పిపోయారు కదా, వాళ్ళు మొన్న బూతు మాట మాట్లాడారు, మారున్స్ పొందిన వాళ్ళే, మంచిగా ప్రార్థన చేసేవాళ్ళే, భక్తి చేసేవాళ్ళే, వాళ్ళు బూతు మాట మాట్లాడారు అంటే నేను కూడా అప్పుడప్పుడు బూతులు మాట్లాడితే పర్వాలేదన్నమాట. ఇదిగో పలానా వాళ్ళు ఇదిగో ఇటువంటి పొరపాటు చేశారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇటువంటి పొరపాటు చేశారు అంటే నేను కూడా అట్లా చేయవచ్చు అన్నమాట. ఇదిగో పలానా వాళ్ళు మొన్న ఆదివారం ప్రార్థన మానేసి ఫలానా పని చేసుకున్నారు, లేకపోతే బంధువుల ఇంట్లో ఏదో పెళ్లి అయితేనో ఏదో ఫంక్షన్ అయితేనో అటు వెళ్ళారు, అయితే నేను కూడా అట్లా వెళ్ళవచ్చు అన్నమాట అని చెప్పేసి అని బలహీనలేని వారిని చూచి ఆత్మీయంగా బలహీనమవటం కొందరి జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. అయితే బలహీనత కొరకు మాదిరి చేసుకోవటం అనేది అది చాలా అజ్ఞానమైనటువంటి పని. అది తెలివి కలిగినటువంటి పని కాదు. మనం ఎవరిని మాదిరి చేసుకోవాలి, ఏ సందర్భాన్ని మాదిరి చేసుకోవాలి అంటే ప్రార్థన పరులైన వారిని చూసి ఆ ప్రార్థన విషయంలో, మంచి భక్తి పరులను చూసి ఆ భక్తి విషయంలో మాదిరి చేసుకోవాలి. అంతేగాని బలహీనలైన వారిని చూసి, లేకపోతే భక్తి చేసేవారే, దేవుని చెందుకు వచ్చేవారే, మన తోటి విశ్వాసులే కావచ్చు, ఏదన్నా సందర్భంలో బలహీనం అయితే ఆ బలహీనతని మాదిరిగా చేసుకోవటం అనేది అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు బలహీనలుగా ఉన్నారు, కనీసం నేనన్నా బలంగా ఉండి నేనన్నా మంచి మాదిరిని చూపిస్తాను అని అనుకోవాలి. చూడండి, ఈ భూమి మీద మనిషి చేయలేని పని అంటూ ఏది లేదు, మనిషి సాధించలేని పని అంటూ ఏది లేదు. ఏదైనా సాధించగలుగుతాడు మనిషి, కాకపోతే దానికి పట్టుదల అనేది ఉండాలి, ప్రయత్నం అనేది చేయాలి. పట్టుదల కలిగి ప్రయత్నం చేసినప్పుడు ఏ పనైనా చేయగలుగుతారు. అలాగే భక్తి విషయంలో కూడా
వాళ్ళు చేయలేనటువంటి భక్తి, వీరు చేయలేనటువంటి భక్తి నేను చేస్తాను, నేను చేయాలి అని గనక అనుకుంటే, పట్టుదల కలిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా మన తోటి వారు, మన ప్రక్కన ఉన్నవారు, లేదా మన సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసులు చేయలేనటువంటి భక్తిని మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. దానికి కావాల్సింది పట్టుదల, ప్రయత్నం. ఈ ఏలియా జీవితంలో చూస్తే అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా త్రోవ తప్పిన వారుగా ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ 450 మంది వరకు మరి అన్య పూజారు లేదా అక్కడ బలర్పించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడే రోషం కలిగి దేవుని కొరకు నిలబడి ఉన్నాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. సాధారణంగా ప్రతి మనిషిలో కూడా రోషము అనేటటువంటి స్వభావం, కోపము అనే స్వభావం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటది. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కోపాన్ని అణుచుకుంటారు. జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న కోపం అంతా కూడా వ్యక్తపరుస్తారు బయటికి. అదే రోషానికి వచ్చేసరికి ప్రతి మనిషిలో కూడా రోషం ఉంటది. ఈ రోషము అనేది కొంతమంది చెడ్డ పనుల కొరకు ఉపయోగిస్తారు. కానీ కొంతమంది అయితే ఈ రోషాన్ని మంచి పనుల కొరకు, మంచి భక్తి చేయటం కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఏలి అయితే దేవుని కొరకు తన యొక్క రోషాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. రోషము అనేది దేవుడు పెట్టినటువంటి ఒక స్వభావం, మనసులో ఒక స్వభావంగా దేవుడు పెట్టాడు. అయితే దేవుడు పెట్టినటువంటి ఆ రోషాన్ని నీతి కొరకు, భక్తి కొరకు, దేవుని కొరకు నిలబడి ఉండటానికి, తన తోటి వారు బలహీనలైపోయినప్పటికీ, తన తోటి వారు దేవుని మార్గం తొలగిపోయినప్పటికీ తను మాత్రము దేవుని కొరకు నిలబడటానికి రోషం తెచ్చుకొని, రోషం కలిగి ఉన్నాడు. ఈరోజు మనకున్నటువంటి రోషాన్ని, మనలో ఉన్నటువంటి రోషం భక్తి కొరకు ఉపయోగిస్తున్నామా, లేక ఇంకా వేరే వేరే వాటి కొరకు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తున్నామా? ఎవరన్నా ఏదన్నా మన పట్ల ఒక మాట అంటేనో, లేకపోతే చిన్న అపరాధం చేస్తేనో వారి మీద కోపం పట్టడం కొరకు, లేకపోతే ఇంకా దేని కొరకు రోషం. ఇంట్లో కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్యలో కూడా చిన్నదానికి రోషం పొడుచుకొత్తది. ఒక్క మాట అంటే చాలు, భర్త ఒక మాట అంటే భార్యని, లేక భార్య ఒక మాట అంటే భర్తని రోషం పొడుచుకొత్తది. లేదా ప్రక్క వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే పొడుచుకొచ్చేస్తుంది రోషం. నేను ఎందుకు పడతాను? నేను పడను. అసలు నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు అది. మా అమ్మ అంటేనే నేను పడలేదు, మా నాన్న అంటేనే నేను పడలేదు, వీళ్ళంటే నేను ఎందుకు పడతాను అని చెప్పేసి అని అనుకుంటారు. అయితే దేవుడు పెట్టినటువంటి ఆ స్వభావం దేవుని కొరకు, మంచి కొరకు, భక్తి కొరకు ఉపయోగిస్తే అది ఎంత బాగుంటుందండి. దేవుడిచ్చినటువంటి, మనకిచ్చిన అవయవాలు కావచ్చు, దేవుడు మనలో పెట్టినటువంటి ఆ స్వభావాలు కావచ్చు, అది కోపమే కావచ్చు, రోషం కావచ్చు, లేకపోతే మనలో ఉన్నటువంటి ఇంకా ఏ రకమైనటువంటి స్వభావం అయినా సరే మంచి కొరకు గనక ఉపయోగించుకోగలిగితే దేవుడు మనకిచ్చిన అవయవాలు సరైనటువంటి విధానంలో ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. దేవుడు మనకిచ్చినటువంటి స్వభావాలని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే భక్తి కొరకు కాకుండా వ్యర్థమైన వాటి కొరకు మన రోషం కానీ, వ్యర్థమైన వాటి కొరకు మన యొక్క అవయవాలు కానీ ఉపయోగించినట్లయితే దేవుడు బాధపడతాడన్నమాట. అందుకని ఆదికాండంలో ఈ మొదటి అధ్యాయంలోనే 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, అక్కడ భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపడ్డాడంట. అరే, ఎందుకు నేను ఈ మనుషుల్ని చేశాను, ఎందుకు తయారు చేశాను, సృష్టిని ఎందుకు చేశానబ్బా, ఈ మనిషిని తయారు చేయటం మరి ఈ మనిషి మాట వింటలేడు, ఇట్లా పాడైపోతున్నారు
అని చెప్పేసి చేసినందుకు బాధపడ్డాడంట. ఈరోజు మనకి దేవుడు కళ్ళు ఇచ్చినందుకు దేవుడు బాధపడకూడదండి. ఈ కళ్ళతో మనం ఏం చూస్తున్నాం, ఈ కళ్ళని దేనికి ఉపయోగిస్తున్నాం? దేవుడు మనకు నోరిచ్చినందుకు దేవుడు బాధపడకూడదు. ఈ నోటిని మంచికి ఉపయోగించాలి, మంచి మాటలకు ఉపయోగించాలి, మంచి ప్రార్థనకు ఉపయోగించాలి, నీతి మాటలకు ఉపయోగించాలి. అంతేగాని వ్యర్థమైనటువంటి వాటికి ఉపయోగిస్తే మనకు నోరిచ్చినందుకు దేవుడు బాధపడతాడు. మనకు చేతులు ఇచ్చాడు దేవుడు. ఈ చేతుల్ని వేటికి ఉపయోగిస్తున్నాం? మంచి మంచి పనులకు ఉపయోగిస్తే దేవుడు ఆనందిస్తాడు. లేక చెడ్డ పనులకు ఉపయోగిస్తే దేవుడు ఎంతో బాధపడతాడు. అరే, అనవసరంగా నేను చేతులు ఇచ్చాను అని. చూడండి, సమాజంలో ఎంతో మంది చేతులు లేకుండా పుట్టేవాళ్ళు ఉన్నారు, ఒక చేయి కలిగి పుట్టేవాళ్ళు ఉన్నారు, ఒక కాలుతో పుట్టేవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడు మనకి ఏ అవయవ లోపం లేకుండా అన్ని అవయవాలను కూడా మనకి నిండుగా ఇచ్చి మనల్ని ఒక మంచి విధానంలో దేవుడు పుట్టిస్తే, దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలని మంచి కొరకే ఉపయోగిస్తున్నామా లేకపోతే చెడు కొరకు ఉపయోగిస్తున్నామా అనేది మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మహా రోషము కలిగి ఉన్నాడంట. ఈ రోషము అనేది ఆ దేవుని యొక్క లక్షణం అండి, దేవుని యొక్క స్వభావం అండి. ఎందుకు అంటే ఆయన మహారోషం కలిగినటువంటి దేవుడు, మహారోషం కలిగినటువంటి దేవుడు. ఎందుకు అంటే తన మార్గంలో నడుస్తూ నీతిగా న్యాయంగా జీవించే వారి విషయంలో 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడంట. లేక తన మాట వినుకోకుండా పాపములో చెడ్డగా బ్రతికేటటువంటి వారికంట 3-4 తరాల వరకు ఆ తండ్రుల యొక్క దోషమును బిడలు వేస్తాడంట. ఆ రీతిగా ఆయన అంటే ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి దేవుడు కాదు. చెడు విషయంలో అయితే ఆయలే ఈ చిన్న పొరపాటే కదా, అయితే ఆయలే ఈ చిన్న అబద్ధమే కదా, అయితే ఆయలే ఈ చిన్న సినిమాయే కదా, లేకపోతే ఈ చిన్న పొరపాటే కదా అని చెప్పేసి దేవుడు ఏ చిన్నదానికి కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి వాడు కాదు. ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా తప్పకుండా ఆయన ఉండేటటువంటి దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనం రోషం కలిగి ఉండాలి. దేని కొరకయ్యా అంటే మన రోషాన్ని భక్తి చేయటం కొరకు ఉపయోగించాలి. ఏదేమైనా సరే, నేను నీతి కొరకు కంకణం కట్టుకుంటాను, నేను భక్తి చేయడానికి కంకణం కట్టుకుంటాను. నా ప్రక్క వాళ్ళు ఎంతమంది బలహీనమైనా కానీ, మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది బలహీనమైనా కానీ, నాకు కంటికి కనబడే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో బలహీనలుగా కనబడుతూ ఉన్నప్పటికీ నేను మాత్రం వారిలో ఉన్న బలహీనతలు నాలో లేకుండా కాపాడుకుంటా అని చెప్పేసి భక్తి కొరకు నీతి కొరకు కంకణం కట్టుకొని నిలబడితే అబ్బా, దేవుడు ఎంత ఆనందిస్తాడండి. నిజంగా నా స్వభావమే నా కుమారుడిలో ఉంది, నా స్వభావమే నా కుమార్తెలో ఉంది అని చెప్పేసి దేవుడు ఆనందిస్తాడు. ఆయన మహారోషం కలిగినటువంటి దేవుడు. ఆయన కోపము చాలా రౌద్రం కలిగినటువంటిది. అయితే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క రోషాన్ని మనకి పెట్టాడు దేవుడు. ఆ రోషం మనం కలిగి ఉంటే నిజంగా ఎంత బాగుంటుందండి. ఒక తండ్రిని పోలినటువంటి కుమారుడు, తండ్రి యొక్క పోలిక, తండ్రి యొక్క మనసు కుమారుల్లో ఉందనుకోండి, ఆ తండ్రి ఎంత ఆనందిస్తాడు. కూతురు జన్మిస్తే తల్లిలాగా ఉందనుకోండి, ఆ మాటలు కూడా అట్టనే ఉన్నాయనుకోండి, ఆ తల్లికి ఎంత సంతోషం. కాబట్టి ఈరోజు మనము మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్వభావం కలిగి, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి మనం గనుక బ్రతికినట్లయితే దేవుడు చాలా ఆనందిస్తాడు, చాలా సంతోషిస్తాడు. కాబట్టి మేరకు దేవుడు మనందరినీ కూడా ఆయన స్వభావ గుణలక్షణాలు కలిగి, ఆయన వల్ల మహారోషం కలిగి దేవుని సన్నిధిలో ఉండినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. అమ్మా,
చెల్లి నడిపించరా, లీడ్ చేయరు. Recording stopped. ఓకే సార్. వందనాలండి. వాక్యం విన్నాం కదండి. ప్రేరేపించబడిన వారు ఒకరి తర్వాత ఒకరు దయచేసి చిన్న చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నామండి. అందరికీ వందనాలండి. దయచేసి ఎవరైనా ప్రార్థన చేస్తారు. మహోగనుడు ప్రభా, మహోన్నతుడు ప్రభా, నిత్య నివాసైన నా తండ్రి, నీ పాదాలకు లెక్కలైన వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఉదయ కాల సమయంలో ప్రతిదినము నాయన నీ బిడలైన వారి ద్వారా ఎన్నో విలువైన మాటలు ప్రభా మీరు మాకు అందిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు ప్రభా. ఏరియా మరి అలాంటి నాయన రోషము కలిగి జీవించాడు ప్రభా. మేము